ప్రయాసపడ్డారు ఉదయం నుండినే. ఏమిటంటే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే మనం ఎలా నడవాలి అనే విషయాన్ని వాళ్ళు ఒక ఆర్ట్ రూపంలోనే మనకు తెలియజేశారు. ఏమిటంటే క్రాస్ అంటే దేవుని యొక్క క్రాస్, దేవుని వైపు నడవాలి. పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే దేవుని వైపు మొట్టమొదటిగా నడవాలి. రెండోది ఏమిటంటే ఇది హార్ట్ అంటే హృదయము. దేవుని వైపు నడవాలంటే హృదయాన్ని ఎలా ఉంచుకోవాలంటే పరిశుద్ధముగా ఉంచుకోవాలి. అర్థము, ఇది అర్థం ఏమిటంటే అర్థం మనకి ఏం చూపిస్తుంది అంటే మనం ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. కనుక మనం దేవునిలో పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఎలా ఉన్నామో అలాగే దేవునిలోనే మనము చూపించుకోవాలనేసి అర్థము సాదృశ్యంగా మనకి కనబడుతుంది. ఇవి ఫీట్స్ లైక్స్ ఏంటంటే దేవుని వైపు నడుస్తాము. మనం ఉన్నది ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని వైపు నడిచినప్పుడు మనం దేవునిలోకి నడవబడతాము. దేవుని పాదాలు అనేవి నడుస్తాయి. అయితే దేవుని వైపు నడిచినప్పుడు మనం ఎలా ఉంటామంటే మన చిన్న హృదయం ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటుంది. మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలంటే దేవుని వైపు ముందు నడవాలి. తర్వాత మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మన హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు అది మనం ఉన్నట్లుగా చూపిస్తుంది. ఎలా ఉన్నట్లు చూపించినప్పుడు మన దేవుని వైపు నడగలుగుతాం. నడిచిన తర్వాత మనం ఎలా ఉంటామంటే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటామని చిన్నపిల్లలు ఈ ఆర్ట్ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. దేవుడు దీవించింది.